నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడేందని వార్త. రాష్ట్ర ప్రభుత్వానికి షాక్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. బీహార్లో 60% రిజర్వేషన్ల కేసులో నితీష్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పాట్నా హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అంతకుముందు జూన్ 20న పాట్నా హైకోర్టు 65% కుల ఆధారిత రిజర్వేషన్లు ఇవ్వాలని బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమని భావించి రద్దు చేసింది. పాట్నా హైకోర్టు నిర్ణయాన్ని నితీష్ కుమార్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కానీ ప్రస్తుతం దానికి ఎలాంటి ఉపశమనం లభించలేదు. అయితే బీహార్ ప్రభుత్వం చేసిన అప్పీల్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. న్యాయవాది మనీష్ కుమార్ నోడల్ లాయర్గా కోర్టు నియమించింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలలో కుల ఆధారిత రిజర్వేషన్లను 65% పెంచుతూ బీహార్ ప్రభుత్వం అసెంబ్లీలో ఒక చట్టాన్ని ఆమోదించింది. బీహార్ ప్రభుత్వం గత సంవత్సరం కుల గణనను నిర్వహించింది. దీని ఆధారంగా ఓబీసీ, అత్యంత వెనుకబడిన తరగతులు, దళితులు, గిరిజనులు రిజర్వేషన్లు 60% పెంచాలని నిర్ణయించింది. దీని పాట్నా హైకోర్టును రద్దు చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సవాల్ చేసి బీహార్ ప్రభుత్వం తన పిటిషన్లో హైకోర్టు నిర్ణయంపై మధ్యంతర స్టే కోరింది. మధ్యంతర ఉపశమనం మంజూరు చేయకపోతే రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో రిక్రూట్మెంట్ ప్రక్రియలు జరుగుతున్నాయని, వాటిలో కొన్ని అధునాతన దశలో ఉన్నాయని పేర్కొంది. ఇది ఎంపిక ప్రక్రియపై ప్రభావం చూపుతుంది. కులాలు సర్వే డేటా ఆధారంగానే వెనుకబడిన తరగతులను తగిన ప్రాతినిధ్యం ఉందని హైకోర్టు తేల్చి చెప్పిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.